శ్రీ 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 దుర్గా మల్లేశ్వరి ఆలయం 10వ డివిజన్ దుమ్మలపేట బీచ్ రోడ్ లో 31వ జ్యోతుల ఊరేగింపు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. దుమ్మలపేట శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1008 మంది కన్యలు ముత్తైదువులు జ్యోతులు పట్టుకుని దుమ్మలపేట ప్రాంతమంతా తిరిగి ఆలయం వద్దకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. పురవీధుల్లో బాణాసంచా కాల్చుకుంటూ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి వస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 360 మంది భవానీలు, ఆలయ కమిటీ 41 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా జ్యోతి దీపోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనలతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ ఇన్ఛార్జ్ మూగు రాజు మరియు ఆలయ కమిటీ సభ్యులు బొడ్డు ధనరాజు, గద్దెపిల్లి సత్యబాబు, పేర్ల అప్పారావు, కొండ్ర తాతారావు, పెమ్మడి చంద్రారావు, గరికిని సత్యబాబు, ఆదినారాయణ, కొండ్ర భూలోకం, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం నవంబర్ 11, 91వ సంవత్సరం స్థాపించాం. ఇప్పటి వరకు 31వ జ్యోతుల ఊరేగింపు మహోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలకు భవానీ మాలదారులు అందరూ కూడా వాళ్ళతో పాటు మా గ్రామంలో ఉన్న మహిళలు ఎమ్మెల్యే గారు కొండబాబు గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుగుతున్నారు. కాబట్టి ప్రేక్షకులకు, భవానీ మాలదారులకు, మా గ్రామంలో పెద్దలకు, చిన్నలకు అందరికీ కూడా మా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ కాకినాడ నగరానికి తెలియలేదు, ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ యొక్క మీడియా పూర్వకంగా మీ అందరికీ కోరుకుంటున్నాం. అతి పవిత్రమైన అమ్మవారు శ్రీ 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 దుర్గా మల్లేశ్వర ఆలయం దుమ్మలపేట గ్రామంలో ఉంది. ఇది కాకినాడలోనే చరిత్ర. 1008 మంది జ్యోతులంటే ఈ కాకినాడ చరిత్ర. ఈ యొక్క చరిత్రని తిరగరాసిన అమ్మవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కమిటీని నేను మనస్ఫూర్తిగా కూడా నేను కొనియాడుతున్నాను. ఎందుకంటే అమ్మవారికి సేవ చేయడానికి వాళ్ళందరూ ముందుకు వచ్చి చేస్తున్నారు. మరి అలాగే స్మార్ట్ సిటీ ప్రదాత వనమాడి కొండబాబు గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. అయినప్పటికీ కూడా మాల ధరించిన భక్తులకి, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆయన అభినందనలు తెలియజేశారు. అందరూ కూడా క్షేమంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షంకి అందరూ ప్రార్థనలు కావాలని కోరుకున్నాం. ఈ కార్యక్రమం గత 1991వ సంవత్సరం నుంచి 31వ జ్యోతుల వరకు కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా చరిత్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 460-70 మంది మాలలు ధరించి ఎక్కడా కూడా ఏ పేటలోనూ కూడా ఉండరు. ఒక దుమ్మలపేట గ్రామంలో మాత్రమే 460 మంది మాలలు ధరించి ఒకే పేటలో ఒక్క తాటిగా మాలలు పోసుకొని పూజ చేసి నియమం చేసుకొని జ్యోతుల రూప కార్యక్రమం, అగ్నిగుండ కార్యక్రమం, పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించి మన ఎమ్మెల్యే గారికి గౌరవంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇలాగే అమ్మవారు కూడా ఎల్లవేళ అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం. జై దుర్గా, జై జయ.